మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్ ఘంటసాల సత్యసాయి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ మే 16న వైశాఖ అమావాస్య, వైశాఖ మాసం పూర్తయిపోతుంది. ఆ రోజు విశేషంగా శని జయంతి ఉంది, పైగా శనివారం వస్తుంది. చాలామంది రాశుల వారు జాతకం ప్రకారంగా చూసుకుంటే ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని బాధపడుతూ ఉంటారు. చాలామంది సజెస్ట్ చేస్తారు, మీకు శని ప్రభావం ఎక్కువ ఉంటే హనుమంతుల వారిని పూజించండి అని. అసలు శని భగవానుడికి హనుమంతుడికి రిలేషన్ ఏంటి? ఎలా శని పోతుందంటారు హనుమంతుల వారిని పూజిస్తే? శనీశ్వరుడికి ఆంజనేయ స్వామికి ఏమిటి కనెక్షన్? తెనమి కోరిక. ఆంజనేయ స్వామి వారికి శనీశ్వరుడు, ఇప్పుడు మీరు శనీశ్వరుడు కనుక నవగ్రహాలన్నీ, ఒకటి నాట్ ఓన్లీ శని, గ్రహాలన్నీ ఆంజనేయ స్వామి వారి కళ్ళ కింద ఉంటాయి. ఆంజనేయ స్వామి అష్టసిద్ధినవ నిధికే దాత అసవరదిన జానకి మాత. ఇందాక మీకు నేను అందుకనే చెప్పాను, మీకు ఎటువంటి కోరికకున్నా, మీకు ఉద్యోగాలు, ధనం ఇవన్నీ రావాలంటే అష్టసిద్ధినవ నిధికే దాత అసవరదిన జానకి మాత. ఇందులో ఆంజనేయ స్వామికి అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఇలాంటి సిద్ధులు 8 ఉన్నాయి. చిన్నవాడు పెద్దగా అయిపోవడం, పెద్దవాడు చిన్నగా అయిపోవడం, దేన్ని ఏదైనా చేసేయటం. ఆంజనేయ స్వామి చేతిలో చిక్కుపోయి మలమల మాడిపోతుంటే శనీశ్వరుడు చెప్తాడు, ఆంజనేయ నేను నీ భక్తుల్ని పట్టుకోను, నన్ను వదిలేసే. అందుకని నేనేం చెప్తానంటే, ఆంజనేయ స్వామిని శనీశ్వరుడు కాళ్ళ కింద ఉంటాడు కాబట్టి మీరు నాట్ ఓన్లీ శని ప్రభావం, ఏ ప్రభావం ఉన్నా సరే, నవగ్రహాల్లో ఏ ప్రభావం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చేయండి. సెకండ్ థింగ్, మీరు అందుకనే మళ్ళా ఇంకోటి కూడా చెప్తున్నా, మన్య సూక్త హోమం చెయ్యండి. శని ప్రభావాలు, దుష్టశక్తి ప్రభావాలు, కొంతమందికి ఈ డిప్రెషన్స్ అన్నీ ఉంటాయి కొంతమందికి. అంటే చాలామందికి ఈ మధ్య అవుతుందంటే డిప్రెషన్స్ వస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే ఫోన్లన్నీ అవే నాకు డిప్రెషన్స్. లేదంటే లోకల్లో ఏదన్నా పని కాకపోతే మనకి వెంటనే డిప్రెషన్ వచ్చేస్తుంది. అది అవ్వకపోతే ఏమైపోతుంది. ఇలాంటి వాటి గ్రహాలన్నీ దోషాలు. ఇంకోటి, నాకేం గ్రహాల సంగతి తెలియదు, గ్రహాలు నాకేం రాదు. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, ఎటువంటి గ్రహ దోషం ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఆంజనేయ స్వామిని కానీ అమ్మవారిని కానీ చేస్తే చీఫ్ కంట్రోల్స్ వాళ్ళే. మీ ఇంటికి చుట్టుపక్కల కూడా ఆంజనేయ స్వామి తిరుగుతాడు, ఏ దేవాలయానికి చుట్టుపక్కల కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. మీరు చూడండి బాగా, ఏ గుళ్ళో అయినా ఆంజనేయ స్వామి ఉంటాడు. మీరు బాగా చూడండి, వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా ఆంజనేయ స్వామి ఉంటాడు, శివాలయంలో కూడా, ఎక్కడైనా. మీరు అసలు కారణం ఏంటంటే హీఈస్ ద చీఫ్ సెక్యూరిటీ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని స్మరిస్తే వచ్చేస్తుంది ఇవన్నీ. ఈజ్ ద చీఫ్ వీటన్నిటికీ. 2 నిమిషాలు వాయువేగం, సెకండ్లో మిల్లీ సెకండ్స్లో హీల్ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. కాకపోతే ఇక్కడ కొన్ని కర్మలు ఉంటాయి. ఏమండి, శనిలో ఉన్నాను, నేను శనిలో హనుమాన్ చాలీసా చదువు క్లియర్ అయిపోతుంది. ఏమండి, నాకు చాలామంది చెప్పారు, నీకు శనిలో ఉంది. నాకు ఏం లేదు, నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇవేం ఉండవు నాకు అని చెప్పారు. నాకేం లేవు. అప్పుడు కూడా నీకు ఆ టైంలో శనిలో అవి అంటారు చూడ, ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మీరు చచ్చిపోవాలని లభిస్తుంది, మీకు సూసైడ్ చేసుకోవాలి, ఇంకోటి. ఆంజనేయ స్వామిని ఆ టైంలో కనుక మీరు అలవాటు చేసి, నేను అందరికీ పిల్లలందరికీ కూడా అదే చెప్తున్నా, తల్లిదండ్రులకి, పిల్లలకి హనుమాన్ చాలీసా అలవాటు చేయండి. పొద్దున పూట పిల్లలకి హనుమాన్ చాలీసా చేస్తే ఈ శని దోషాలు, గాడిద గుడ్డు, కంగారు ఇవన్నీ ఉండవు, రావు, వెళ్ళిపోతాయి దాని మించి. కారణం ఏంటంటే, ఒక లేయర్ పైన ఉన్నాక పైన ఇంకో లేయర్ ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, పిల్లలందరికీ ప్రాబ్లమ్స్ రావు. ఊరికే అనారోగ్యాలు, ఏదో నలతండి, ఎప్పుడూ జ్వరం వస్తుంది పిల్లలకి, హనుమాన్ చాలీసా చదివించండి. మీరు చదవండి ముందు. అసలు కుక్కర్లు పెట్టి సీరియల్స్ చూడకండి, కుక్కర్లు పెట్టి హనుమాన్ చాలీసా చదవండి, అన్నపూర్ణాష్టకం చదవండి, సాయంత్రం పూట దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవండి, నేర్చుకోండి. రాకపోతే దాని మూలాన శని ప్రభావాలు, రాహుకేతులు, ఇంకోటి అన్నీ పోతాయి, యాక్సిడెంట్లు పోతాయి. ఏమండి 24 గంటలు మా కాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయండి, ఆంజనేయ స్వామికి చేయండి.
మేమండి నాకు హనుమాన్ చాలీసా సార్ సాయంత్రం పూట దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి గుళ్ళో. ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయండి, శని దోషాలు పోతాయి. మీకు రాహుకేతో దోషాలు పోతాయి. అది వీక్, చంద్రుడు వీక్ అండి. ఏమండి భయం అండి, 24 గంటలు ఇంట్లో ఉండాలంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, ఉండంటే భయం. ఆంజనేయ స్వామి చెయ్యండి ఆంజనేయ స్వామిని, మీకు పోతాయి. నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు హనుమాన్ చాలీసా చేయండి, ఎటువంటి దోషాలైనా పోయేది ఆంజనేయ స్వామి. ఎటువంటి దోషమైనా సరే, ఉద్యోగం రాలేదు ప్రక్షణాలు చేయండి, అనారోగ్యం చెయ్యండి. ఇంకా మీకు చెప్తున్నా, సంపుటీకరణ చేయమని చెప్పాను కదా మీకు. అనారోగ్యం కోసం సంపుటీకరణ చేయండి, గ్రహ దోషాలు చెయ్యండి హనుమాన్ చాలీసా. మీకు ఓపిక ఉంది, ఇంకా ఉంది. ఇంకా దగ్గరలోని మీ గురువు దగ్గరికి వెళ్ళి మీరు కనుక నిష్టగా జీవితాంతం చేసుకుంటానంటే మంత్రం తీసుకోండి. మీకు మూలమంత్రం తీసుకోండి. మూలమంత్రం చాలామంది ఇప్పుడు అడుగుతుంటారు నన్ను, గురుగారు మూలమంత్రం మీరు అన్నారు ఇచ్చేయండి అందరికీ. వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ దినచర్యలను బట్టి మూలమంత్రాలు ఇవ్వాలి తప్ప ప్రతివాడికి మూలమంత్రం ఇవ్వడానికి లేదు. మూలమంత్రం అంటే స్వామివారి బీజాక్షరాలు, ఎవరిదైనా, అమ్మవారిదైనా, అయ్యవారిదైనా, ఇంకోటైనా. ఈ బీజాక్షరాలు చెయ్యాలి అంటే చాలా నిష్ట ఉండాలి. ఇవాళ పెళ్ళికి వెళ్ళానండి, ఇవాళ ఒక్కరోజు చేయలేనండి, ఇవాళ ఆదివారం అండి చేయలేనండి, కుదరవు. జీవితాంతం మీరు శాకాహారమే తినాలి, బయట తినకూడదు. చాలా నియమాలు ఉంటాయి మూలమంత్రాలకి. బీజాక్షరాలు మరి చెయ్యాలంటే స్వామివారి కరుణ, దయ, జాలి మీకు రావాలి మంత్ర జపంలో. ఎందుకంటే నేను చెప్తున్నానంటే, చిన్నపిల్లాడు ఉన్నప్పుడు వాళ్ళకి ఫారెక్సే పెడతాం, కొద్దిగా పెద్ద అయ్యాక కొంచెం పెంచుతుంటాం. డోసు పెంచిన కొద్దీ మీరు నియమనిష్టలు పెరుగుతాయి. కనుక వద్దురా బాబు, మీ అందరికీ ఎవరికైనా చెప్తున్నాను నేను. చాలు, మీరు సంసారిక జీవితంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చేసుకోండి చాలు. మీకు దొరికిన చిన్న శ్లోకం చేసుకోండి, శ్రీరామ రామ రామేతి చదువుకోండి, ఆపదామ భర్తారని చదువుకోండి, మీకు నచ్చిన ఆంజనేయ స్వామి శ్లోకం చదువుకోండి. బీజాక్షరాల జోలికి పోవద్దు. వాడెవడో చెప్తాడు బలబాన స్తోత్రం చదువు, వీడెవడో ఇంకోటి వద్దు. దాని మూలాన ఆ 2 రోజులు వారం రోజులు బాగుండొచ్చు, తర్వాత ప్రాబ్లం వస్తుంది. బీజాక్షరం చెయ్యకూడదు, ఆడవాళ్ళు అసలు చేయకూడదు. గురుముఖంగా మీకు ఏదన్నా అవసరమైతే, నిజంగా అవసరమైతే గురువు ఇస్తాడు. నా గురువు నేను చాలా సంవత్సరాలు తీసుకోలేదు మూలమంత్రం. మా గురువుగారు నా వెనకాల పడి ఇచ్చారు. నాకు వద్దు గురువుగారు, నేను చెయ్యలేని పరిస్థితి. అప్పట్లో నేను రోజుకు 3-4 ఫ్లైట్లు, పొద్దున ఎక్కడెక్కడో తిరిగి హనుమాన్ చాలీసానే చదువుకునేవాడు. నేను హ్యాపీ హనుమాన్ చాలీసా. కాదు తీసుకో అన్నారు, తీసుకున్నాక వచ్చి ఇక్కడ కూర్చుండిపోయి. గురుగారు, చాలా వరకు అమ్మాయిలని హనుమంతుల వారిని ముట్టుకొనివ్వరు, ఎందుకని? ముట్టుకొని ఇవ్వడానికి ఏముంది నాకు అర్థం. అదే అనలేదు, నీ ఇంట్లో నీ విగ్రహాన్ని నువ్వు ముట్టుకోవడానికి ఎవరు కదన్నారు. మా అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ముట్టుకోదా? అంటే హనుమాన్ వాళ్ళ పాదాలు ముట్టుకోవచ్చు అంటారా? శనీశ్వరుడు అని అన్నారు కదా. ఇదే నేను చెప్పేది. వెంటనే దాని కింద ఉండంగానే అక్కడే శనీశ్వరుడు ఉన్నాడు. మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఆంజనేయ స్వామి పాదాలు పుట్టాకే అసలు శనీశ్వరుడు ఎందుకు వచ్చాడు ప్రాబ్లం మీకు? మీకు ఆంజనేయ స్వామి పాదాలు ముట్టుకున్నాక మీకు ఇంకా శనీశ్వరుడు ఎందుకుంటాడు? కానీ చాలా వరకు గుళ్ళలో అంటారు గురుగారు, అమ్మాయిలు ముట్టుకోకూడదు దగ్గరకు వచ్చి. నేను ఒకటి చెప్తున్నానంటావా, ఇవన్నీ ఆ గుళ్ళల్లో వాళ్ళ పద్ధతుల్లో చేసేది తప్ప హాయిగా ఆంజనేయ స్వామిని ముట్టుకోండి, శివుణ్ణి ముట్టుకోండి. అసలు భగవంతుడిని ముట్టుకోవాల్సిన అవసరం ఏంటి నాకు అసలు ఇంకోటి అర్థం కాదు. అసలు ఎందుకు ముట్టుకోవాలి చెప్పండి? అంటే ఒకసారి మనం పాదాలు ముట్టుకోవాలనిపిస్తుంది కదా. హాయిగా ఎవరు చెప్పారమ్మా ముట్టుకోవద్దని? ఆ గుళ్ళల్లో ఆ పూజారికి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చేమో, కానీ ఆంజనేయ స్వామిని హాయిగా ముట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అందులో తప్పేం లేదమ్మా. ఆంజనేయ స్వామిని ముట్టుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఒళ్ళంతా సింధూరం రాయండి. ఇప్పుడు మా అమ్మాయింది 11 రోజులు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకునేది. ఇప్పుడు తనకి 11 రోజులు కుదురుతుంది, 11 రోజులు చేసుకునేది. మా అబ్బాయి 41 రోజులు చేసుకున్నాడు. మా ఆవిడ ఇప్పుడు తీసుకుంది. ఆడవాళ్ళు హనుమాన్ దీక్ష తీసుకోకూడదు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇవన్నీ మనకి మనం రాసుకున్నవి. ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి లేదు. ఇంకోటి ఏమండి పోయారండి, మా ఇంట్లో ఎవరో పోయారు, మా మామగారు అత్తగారు, ఏమండి మేము 11 రోజులు మేము ఈ సంవత్సరం అంతా పూజలు చేయకూడదు. ఎవడు చెప్పాడు మీకు? 11 రోజులు తప్ప మీకు సంవత్సరం అంతా చేయకూడదు. మళ్ళా 7 మీరు ఆ సంవత్సరంలో చేసిన ఫలితం మీకు ఇష్టమైన భర్తో, అత్తగారో, మామగారో, తండ్రో ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. మీరు ఆ సంవత్సరంలో చేసే దానాలు వాళ్ళకి పెడతాయి. నెలకు ఒక మాసికం పెట్టినప్పుడు వాళ్ళు ఒక దానికి వెళ్ళేటప్పుడు ఈ దానాల ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏమండి తద్దినం మాసికం పెట్టిన రోజు పూజ చేయకూడదు. ఎవడు చెప్పాడు? తద్దినం మాసికం పెట్టిన రోజు ఇంట్లో పాతకాలంలో అప్పటి పరిస్థితుల్లో అప్పటి ఊళ్ళల్లో వీళ్ళు ఇంటికి 100-150, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు 100-150 మంది ఉంటారు. వాళ్ళందరికీ భోజనాలు చేయాలి, వీళ్ళందరికీ వండాలంటే కట్టెలు కావాలి. ఈ పూజలో ఆ రోజు
ఇంకోటి చెప్తున్నా, పితృకార్యం మనం ఒక కార్యక్రమం చేస్తున్నామంటే భగవంతుడి కంటే మనకి తండ్రి, మనకు కనబడుతున్న తండ్రి కాబట్టి ఆయనకి మనం ఎక్కువ చేయడంలో తప్పు లేదు. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధగా చేసే కర్మ, ఎక్కువ శ్రద్ధగా చేయాలి. కాబట్టి నీకు టైం ఉండదు కాబట్టి ఆ ఒక్కరోజు చేయకురా అన్నారు. అంతేగాని అసలు ఈ పేరు పెట్టి అసలు ఇంకే పూజ చేయకూడదు ఇక వాళ్ళ మనం ఎవరు చెప్పాడు? నేను మా ఇంట్లో మా నాన్నగారికి మా అమ్మగారికి పూజ చేసే నేను తద్దినం పెడతాను, నేను చేస్తా, స్వామివారికి చేసి నేను చేస్తాను. మీకేంటంటే టైం దొరకదు కాబట్టి, టైం లేదు కాబట్టి మీరు ఏదో తప్పించుకోవడానికి మార్గం తప్ప ఈ ఒక్కరోజులో భగవంతుడి కన్నా వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన చక్కగా పూజ చేసుకుని స్వామికి ప్రసాదం పెట్టండి, మీరు తినకండి దాన్ని. ఆ ప్రసాదాన్ని ఆ రోజు నువ్వు పితృకార్యం పెట్టాలి కాబట్టి వచ్చాక తిన ప్రసాదాన్ని పితృకార్యం చేసి పితృకార్య ప్రసాదం తిని తర్వాత హాయిగా తిను, కాదన్నది ఎవరు నేను. ఇంతేగాని తప్పించుకునే మార్గాలు ఎవరు చేయకండి. ఈ సంవత్సరం అంతా స్వయంభూ దేవాలయానికి లోపలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు కనుక ఆ దేవాలయాన్ని మీరే కనుక ధర్మకర్తలు అయితే స్వయంభూ దేవాలయానికి మీరు లోపలికి వెళ్ళకండి, గర్భగుడికి అంటారు తప్ప. ఈ 365 రోజులు మీరు మీ వాళ్ళు ఎవరన్నా పోయిన వాళ్ళు అయితే చక్కగా 360 రోజులు దీపారాధన 13 రోజుల తర్వాత చక్కగా చేసుకోవచ్చు. మీరు నిత్య పూజ చేసుకోండి, అంతేగాని గుడికి వెళ్ళకూడదు, ఇవన్నీ ఉట్టిది. చక్కగా చెయ్యండి, చక్కగా పూజ చేసుకోండి. మీ హనుమాన్ చాలీసా మీరు చేసుకోండి, మీ అమ్మవారిని మీరు పూజ చేసుకోండి, మీ గణపతిని మీరు పూజ చేసుకోండి తప్ప ఎవరో ఏదో చెప్పిన పాత బుట్ట కింద సామెతలను, బుట్ట కింద పిల్లి సామెతలు ఉంటాయి, ఇవన్నీ పనికిమాలిన కార్యక్రమాలు. చక్కగా పూజ చేసుకోండి, భక్తిగా చేసుకోండి. మీ నాన్నగారి మీద ఎంత భక్తో, మీ అమ్మగారి మీద, పోయిన వాళ్ళ మీద ఎంత భక్తి ఉందో చక్కగా అదే భక్తితో స్వామివారిని కూడా పూజించండి. మంత్ర జపం చేసిన తర్వాత లాక్ అవుతాం, జీవితం లైఫ్ లాక్ అవుతుంది ఖచ్చితం. దాన్ని మళ్ళీ లక్షలు చేయాలి. ఆఫ్కోర్స్ నేను 40 రోజుల్లో నా లక్షలు చేశాను. బీజాక్షరంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో మీ మంత్రంలో అన్ని లక్షల మంత్ర జపం చేసి దాన్ని తర్పణం వ్యవహారం చేయాలి. దీనికి చాలా లెక్కలు ఉన్నాయి. నేను ఎందుకనే చెప్తున్నా, ఎవరు ఉన్నట్టుండి ఏదో పుస్తకాల్లో చూసి యూట్యూబ్లో చూసి ఎవడో చెప్పేశాడో మేము దాని మూలాన ఆ వారం రోజులో 10 రోజులో లేకపోతే 4 రోజుల్లో మీకు బాగుండొచ్చు, తర్వాత ఇబ్బంది పడతారు. భార్యకో పిల్లలకో ఏదైనా అనారోగ్యాలు వస్తే బాధపడతారు మీరు. భగవంతుడు ఎప్పుడు మనకి రానివాడు అనారోగ్యం. మనకి ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళకి తీసుకెళ్ళి దెబ్బ కొడతాడు, అక్కడి నుంచి తర్వాత మనం బాధపడాలి. అందుకని వద్దు, హాయిగా హనుమాన్ చాలీసా చేసుకోండి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. థ్యాంక్ యూ.